నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైతే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ప్రత్యేకించిన సినిమాని దాంట్లో ప్రొజెక్ట్ చేయడం వెనకాల కారణాన్ని హిందుత్వ సంస్థలు ఆరాదీసినాయి. మహిమా కౌల్ ఈవిడ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కి సంబంధించిన పబ్లిక్ పాలసీ హెడ్. ఈవిడ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈవిడే ఈ 'గుష్కోర్ పండిట్‌కి' సంబంధించినటువంటి వివాదానికి కారణమైంది. ఎవరు ఈవిడ అంటే ఏళ్ల తరబడి ఓపెన్ కమ్యూనికేషన్ ఫౌండేషన్‌లో పనిచేస్తుంది. అంటే ఇది ఓపెన్ సొసైటీ వాళ్ళది, డీప్ స్టేట్ వాళ్ళది. దేశాల మధ్యన గొడవలు సృష్టించి దేశాల్లోని ప్రభుత్వాల్ని మార్చడానికి సైద్ధాంతికంగా కథలు నడిపేటటువంటి సంస్థ. మానసికంగా మనల్ని క్రియేట్ చేసేటటువంటి సంస్థ. అంతకుముందు ట్విట్టర్‌లో 2015-21 దాకా పనిచేసింది. ఎవరైతే అప్పుడు జుబేర్ టైంలో రానా యూబు వీళ్ళందరినీ ప్రమోట్ చేసింది ఈవిడేనమాట. ట్విట్టర్‌ని ఎలన్ మాస్క్ కొనుక్కునేంత వరకు కూడా. ఈవిడికి హిందుత్వం అంటే తీవ్రమైనటువంటి ద్వేషం ఉంది. భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకునేటటువంటి వాళ్ళతో మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఈవిడ గురించిన చర్చ సీరియస్‌గా నడుస్తుంది.